హలో అభినవాస్, రుచికరమైన ఆరోగ్యకరమైన సొరకాయ దోశ ఎలా చేయాలో చూద్దామా. దీనికి పప్పు నానబెట్టడము, ఫర్మెంట్ చేయడము ఆ పని లేకుండా ఇన్స్టెంట్గా టేస్టీగా దోశని చేసుకోవచ్చు. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు ఓట్స్ పౌడర్ వేస్తున్నాను, 1 కప్పు బియ్యం పిండి, తర్వాత మిక్సీ జార్లోకి ఇలా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఒక 2 కప్పులు వేసుకుంటాను, కొన్ని పచ్చిమిర్చి. ఇది మిక్సీ వేసుకొని ఆ పేస్ట్ని ఈ పిండిలో కలుపుకోవాలి. ఇప్పుడు ఆ బౌల్లో కొంచెం ఉప్పు తగినంత, ఇలా పేస్ట్ చేసుకున్న సొరకాయ పచ్చిమిర్చి పేస్ట్ బౌల్లో వేసేసుకొని కలుపుకోవాలి. మనందరికీ తెలిసినట్టే సొరకాయలో చాలా పోషక విలువలు ఉన్నాయి. అలా ఎప్పుడు కూర పప్పుతోనే కాకుండా పిల్లలు తినడానికి మారం చేస్తే ఇలా దోశల్లో కానీ పరాటాస్కి కానీ కలుపుకొని వాళ్ళకి ఇస్తే చాలా హ్యాపీగా తింటారు, కంప్లైంట్ చేయడం. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు పెరుగు కూడా వేస్తున్నాను. ఈ పెరుగు ఫెర్మెంట్ అవ్వడానికి పిండి ఉపయోగపడుతుంది అండ్ పొట్టకి హాయిగా ఉంటుంది. ఈ పిండిని ముద్దలు లేకుండా ఇలా కలుపుకొని ఒక 10-15 నిమిషాలు ఉంచితే పిండి ఫెర్మెంట్ అయిపోయి దోశ వేసుకోవడానికి పిండి రెడీ. పప్పు నానబెట్టుకొని మళ్ళీ ఫర్మెంట్ అవ్వడానికి వెయిట్ చేసి అంత ప్రీ ప్రాసెస్ లేకుండా ఇన్స్టెంట్గా హెల్తీగా దోశల్ని ఇలా చేసుకోవచ్చు. 15-20 నిమిషాల తర్వాత ఇలా ఒకసారి కొంచెం వాటర్ పోసుకొని దోశ పిండి కన్సిస్టెన్సీలో కలిపేసుకొని పిండి దోశ వేసేసుకోవాలి. మరి చూసారు కదా, రుచికరమైన ఆరోగ్యకరమైన సొరకాయ దోశ విత్ టేస్టీ చింతామణి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అభినవాస్. థ్యాంక్ యూ.